నమస్తే, మీరు చూస్తున్నారు జనవాణి టీవీ. ఈ రోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తల్లో మరియు ప్రతిపక్షాల్లో మరియు అధికార యంత్రాంగంలో ఎవరైతారా నాయకుడు బీజేపీ తరఫున రాష్ట్ర అధ్యక్ష పదవి చేపడతారా అని చెప్పి చూస్తున్నటువంటి ఒక విషయం అనేది మరో 2 రోజుల్లో తెలిపోనుంది. మరి కనుక మనం ఇక్కడ చూసుకుంటే ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమైనటువంటి ఒక వార్త, బీసీ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు రంగం సిద్ధం, నేడే నోటిఫికేషన్, జూలై 1వ తేదీన ప్రకటన. రేసులో ఈటెల, ధర్మపురి అరవింద్, బండి సంజయ్, సమీకరణాలు మారితే రామచంద్రరావు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. తుది పేరు ఖరారైన జాతీయ నాయకత్వం కసరత్తు అని చెప్పారు. ఒకే నామినేషన్ దాఖలయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్పుకొచ్చారు. మరి మొత్తానికైతే చూస్తే ఇక్కడ 3 ఫోటోలు వేశారు. ఆ 3 ఎవరనేది ప్రముఖులు మీకు తెలిసిందే, నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కానీ మీకోసం మళ్ళీ ఒకసారి పేర్లు చదువుతా. ఈటెల రాజేందర్ గారు, ధర్మపురి అరవింద్, బండి సంజయ్. వీళ్ళల్లో ఎవరో ఒకరు మాత్రమే రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కాబడతారు అని చెప్పి ప్రసిద్ధం కాబడింది. మరి వీరితో పాటుగా లక్ష్మణ్ గారు మరియు ఇంకా సీనియర్ మోస్ట్ గా ఉంటే ఇంకెవరినైనా తీసుకోవచ్చు అని చెప్పి కూడా కొన్ని సమీకరణాలు చెప్తున్నాయి. మరి మొత్తానికైతే మొత్తం ఈ విషయం తెల్లంగా తేలనుంది. జూలై 1వ తారీఖు నామినేషన్ దాఖలవుతుంది. ఆ రోజు ఎన్నికలు కూడా కొనసాగుతాయని చెప్తున్నారు. ఆ ఎన్నికల్లో ఎవరు ఎన్నిక కాబడితే వారే రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతారంటున్నారు. మరి కిషన్ రెడ్డికి కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. మరి ఎవరైనా వేచి చూద్దాం. మరి అదే వార్తతో పాటుగా మనం చూసుకుంటే, నేడు రాష్ట్రానికి అమిత్ షా రాక, నిజామాబాద్ లో పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం, అనంతరం బహిరంగ సభ, బోర్డుతో నెరవేరిన రైతుల కళ. ఈ విషయంలో కనుక మనం మాట్లాడుకుంటే, అసలు ఈ విషయాన్ని లేవనెత్తింది, మరి ఈ విషయం కోసం ప్రస్తావించి మీడియా ముందు మాట్లాడి అరచి గగ్గోలు పెట్టిన వ్యక్తి ఎవరు అంటే అరవింద్ గారే. మరి ఈ అరవింద్ గారికి ఒకసారి ప్రజాభిముఖంగా హ్యాట్సాప్ చెప్తున్నాం. రైతుల కోసం రైతుల కళ నెరవేర్చినటువంటి గొప్ప వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. అన్నమాట మీద నిలబడ్డాడు. మొత్తానికైతే ఈ రోజు గుజరాత్ లోని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి బేగంపేట చేరుకుంటారు అమిత్ షా గారు. చేరుకున్న తర్వాయి బేగంపేటలో ల్యాండ్ అయిన తర్వాత హెలికాప్టర్ లో అక్కడ నుండి నిజామాబాద్ కలెక్టరేట్ లో ఉన్నటువంటి హెలికాప్టర్ పాయింట్ చేరుకొని అక్కడి నుంచి వినాయక్ నగర్ లో ఉన్నటువంటి ఈ పసుపు బోర్డు కార్యాలయం, కొత్త పసుపు బోర్డు కార్యాలయం నిర్మాణం చేపడతారు. దాని తర్వాయి ఒక బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. ఆ బహిరంగ సభలో మాట్లాడిన తదనంతరం సాయంత్రం 5 లోపలికల్లా మళ్ళీ తిరిగి బేగంపేట చేరుకొని తాను అహ్మదాబాద్కి వెళ్ళిపోతారని చెప్పి ప్రచురించడం జరిగింది. మరి ఈ విషయం కనుక చూసుకుంటే, బీజేపీ అనేది చేయబోయే ప్రతి ఒక్క ఆలోచన మరియు బీజేపీ చేయబోయే కార్యాలు అనేది గొప్ప సర్వే చేసి, మరి గొప్ప ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించి, మరియు అదే విధంగా మేధావుల ప్రస్తావన తీసుకొని నెమ్మదిగా అడుగులు వేస్తుంది. అటు ఆంధ్రప్రదేశ్ లో అయితేనేంటి, ఇటు తెలంగాణలో అయితేనేంటి. 8 ఎంపీలు గెలిచారు అంటే బీజేపీ యొక్క ఉనికి అనేది రాష్ట్రంలో పెరుగుతుందనేది గమనించవచ్చు. మరియు అదే విధంగా బీజేపీ అనేది అటు చంద్రబాబును చేతిలో పెట్టుకొని, మరి ఇప్పుడు అదే బీజేపీ స్వతంత్రంగా పోరాటం చేస్తుందా, లేదా బీజేపీ ఈ లోకల్లో ఉన్నటువంటి వేరే ఏ పార్టీతో అలియన్స్ చేసుకుంటుందా అని చెప్పి ఇక్కడ చూస్తున్నటువంటి వైనం కార్యకర్తలు, మేధావులు, నాయకులు కూడా క్వశ్చన్ మార్క్ గా చూస్తున్నారు. మరి ఈ బీజేపీ యొక్క నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉంటాయి? కొందరి లోపల టాక్ ఏంటంటే, నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని చేపడుతుందన్న ఆలోచన కూడా వినపడుతుంది. లేదా అంటే బీఆర్ఎస్ ను కైవసం చేసుకొని బీజేపీలో విలీనం చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి మాట కూడా వినిపిస్తుంది. మరి ఈ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరు నియమితులైతారో వారు చేపట్టబోయే కార్యక్రమాలు అనేది సెంట్రల్ గవర్నమెంట్ వంటి ముఖ్య నేతలు, వారి యొక్క అనుచరుల, వారి యొక్క ఆలోచనల పరంపర అనేది రాష్ట్ర అధ్యక్షుల ద్వారా రాష్ట్రంలో కదలికలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు చేసే ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో, వారు చేసేటువంటి మీడియా ప్రెస్ మీట్లు కానీ, వారు చేసేటువంటి కార్యక్రమాలను కానీ, వాటిని గమనించి వీరి యొక్క భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయని చెప్పి మనం గమనించవచ్చు. కాబట్టి బీజేపీ అనేది తెలంగాణలో పుంజుకుంది అంటే మనం తెలుసుకోవచ్చు. ఇది వరకు నిజామాబాద్ కి అమిత్ షా గారు వచ్చి వెళ్ళారు. మరి దాని తర్వాత కూడా పసుపు బోర్డు ఇక్కడ పెట్టారు. మరియు అదే విధంగా ఈ రోజు కూడా బహిరంగ సభ పెడుతున్నారు. మరి అంటే బీజేపీ చూపు తెలంగాణ వైపు మళ్ళిందని చెప్పి చెప్పకనే చెప్పచ్చు. మరి బీజేపీ యొక్క యంత్రాంగం, మరి బీజేపీ యొక్క ఉనికి అనేది ఎలా
పెరుగుతుందా, ఏం జరుగుతుందా, మరి ప్రజల్లో ఎలా చచ్చుకోబోతుందా అనేది మనం చూసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.